నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. కన్య రాశి జాతకులు ఆగస్టు మాసంలో 8వ తేదీ శుక్రవారం తేదీ. ఈ రోజున కన్య రాశి జాతకులకు రాత్రి 9 గంటల్లోపు జరగబోయేది ఇది. వాస్తవాన్ని గ్రహించండి. ముఖ్యంగా పండితుల మాటను అశ్రద్ధ చేయకూడదు. జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి వ్యక్తులకు రాత్రి 9 గంటల్లోపు ఊహించని ఒక సంఘటన చాలా కాలం క్రితం సమస్యను సృష్టించి మీ యొక్క జీవితంలో మానసిక ప్రశాంతత లేకుండా చేసి మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన ఒక వ్యక్తి మీ దగ్గరకొచ్చి క్షమాపణలు అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట వ్యక్తి కావచ్చు, లేదా మీ బంధువులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు, సన్నిహితులు, ఇలా ఎవరైనా సరే ఒక సమస్య కారణంగా మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనిచేసే చోట వ్యక్తి కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, స్నేహితులు, సన్నిహితులు, ఇలా ఎవరైనా సరే ఒక సమస్య కారణంగా చాలా రోజుల క్రితం మీకు మానసిక ప్రశాంతత లేకుండా చేసి మీ లైఫ్ నుంచి వెళ్లిపోయారు. మీకు మానసిక క్షోభ సృష్టించారు. అటువంటి వారు దగ్గరకొచ్చి క్షమాపణ అడగడం ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తుంది. ఊహించని పరిణామం రాత్రి 9 గంటల్లోపు ఏ సమయంలో అయినా జరగొచ్చు. వ్యాపారం సజావుగా సాగిపోతుంది. వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం ముందుకొస్తుంది. భాగస్వామ్య విభేదాలను పరిష్కరించుకునే సత్తా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉందండి. మీ జీవితంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలకంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపారాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి నూతన వ్యాపారాలు చేపట్టడానికి అనుకూల సమయం ఇక ఎంతో దూరం లేదు, త్వరగానే రాబోతుంది. ఈ రోజు దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ని కూడా అందుకోవచ్చు. ఎవరైతే ఈ రాశి వ్యక్తులు విదేశాలకు వెళ్లడానికో లేదా వేరే చోటికి ట్రాన్స్ఫర్ కు లేకపోతే గనక ఒక చోట సెటిల్ కావడానికి ప్రయత్నిస్తున్నారు, ఆదాయ పరంగా సెటిల్ కావాలి అనే మార్గం అన్వేషిస్తున్నారు, మీ దూరపు ఆలోచన ఈ రోజు దగ్గర కాబోతుంది. అన్నింటా మంచిగా ఉండబోతుంది. ఒక అవకాశం వస్తుంది. అవకాశాన్ని వినియోగించుకోవడం మీ చేతిలోనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. నిత్యం శివారాధన మటికి తప్పక చేసుకోండి.